వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనలతో బీఆర్ నాయుడును పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు నందా ఓబులేషు, అనంతసాగరం ఎంపీపీ పెయ్యల సంపూర్ణలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవిత్రమైన తిరుమలలో అనేక ఘోరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, తిరుమల దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు విషయంలో ఓ మహిళ అతని నిజ స్వరూపంపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తే దానిని పట్టించుకోకుండా అతనిని వెంకటేశ్వరునికి తిరగడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. మహిళలు ఎక్కడ మర్యాద పొందుతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్న మాటకు కూటమి ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న నాయకులకు కొమ్ము కాస్తూ ఇష్ట రీతిలో నాయకులు వ్యవహరిస్తున్నారని, కలంకితుడైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పవిత్ర దేవాలయాల్లో, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అనేక అపశృతులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ కాలంలో గోదావరి పుష్కరాలు జరిగితే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో 32 మంది మరణిస్తే, అదేవిధంగా మొన్న 2025వ సంవత్సరం తిరిగి మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల ఇచ్చే కార్యక్రమంలో జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది మరణించడం జరిగింది. అంతేకాదు, సింహాచలం పుణ్యక్షేత్రంలో గోడకూలి 7 మంది మరణించడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలలో జరిగినటువంటి తొక్కిసలాటలో 8 మంది మహిళలతో పాటు ఒక పసిబిడ్డ కూడా మరణించడం జరిగింది. వీటన్నింటికీ కారణం ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మరియు మన ఆత్మకూరు సమన్వయకర్త శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా టీటీడీ చైర్మన్ అయినటువంటి ఈ బీఆర్ నాయుడు గారిని ఇన్ని అలిగేషన్స్ వస్తున్నా, ఇంత సాక్షాత్తు ఒక లేడీ ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టినప్పటికి కూడా ఇప్పటికి కూడా మీరు ఆయన మీద చర్యలు తీసుకోకపోగా ఆయనే కొనసాగిస్తూ ఉండడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రజలని, ప్రతిపక్ష నాయకులందరినీ కూడా బెదిరింపులకి తిరుగుతున్నాడు. ఇదందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన్ని తక్షణమే ఆ పదవికి అనర్హుడు అని చెప్పి తెలియజేస్తూ ఆయన్ని పదవి నుంచి తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన హిందువుల పవిత్రతకు, అలాగే దేశవ్యాప్తంగా కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతోమంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యకలాపాలు జరగడం చాలా బాధాకరం. ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళడానికి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే దానికి ముందు పూజాధికారాలకి కర్తగా ఉండేది చైర్మన్ గారు. అటువంటి పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించే వ్యక్తి, ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా బతకాలి, 10 మందికి మనం మంచి చెప్పే విధంగా మనల్ని చూసి ఎదుటి చేతల వరకు మీ కూటమి ప్రభుత్వం నాయకులకి చేయడానికి పనికిరావా? దయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నాలు. కానీ
ఇలా చేస్తే మహిళలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఇవి చాలా తీవ్ర పరిణామాలు చూపిస్తాయి. కాబట్టి వెంటనే బిఆర్ నాయుడు అనే వ్యక్తిని చైర్మన్ పదవికి అనర్హుడు కాబట్టి అతన్ని ఖండిస్తూ మేము అందరం కూడా చెప్పేది ఒక్కటే, అతన్ని పదవి నుంచి తొలగించాలి. ఆ పదవికి అర్హత కలిగిన వాడు కాదు.